కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం మగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. సార్పాక నుంచి వచ్చిన అన్న దయచేసి ప్లీజ్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు ఎంతైనా అరవచ్చు, కేకలు వేయచ్చు, గంతులు వేయచ్చు. దయచేసి ప్లీజ్ కొద్దిసేపు ఏమనుకోవద్దు, అన్యదా భావించొద్దు. దయచేసి కొద్దిసేపు ప్లీజ్. సార్పాక నుంచి వచ్చిన సంఘ పెద్ద గారు ఇర్మియా గారు ముందుకు వచ్చి ఒక పాట పాడితే, ఒక పల్లవి ఒక చరణం పాడితే ముందుకెళ్ళిపోదాం. మరి రిజిస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. దైవ సేవకులు పెద్దవారు ప్రార్థన చేసిన తర్వాత వారి చేతులకు సమయాన్ని అప్పచెప్దాం. దేవుడికి చెల్లిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దైవజనులను బట్టి, మరి శాఖలు మరి బట్టి, అమ్మగారిని బట్టి, మరి కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి సతీష్ వాళ్ళ తల్లిదండ్రులను బట్టి, సతీష్కి ఇచ్చిన కార్యం బట్టి అందరూ తెలుస్తున్నా. హల్లెలూయా. నేను ప్రేమించుదామని, నేను వద్దని ఒక పాట పాడుతున్నాను. నిన్ను ప్రేమించు పోర్తిల్లిదం, నీ క్షేమము కొరకు ప్రార్థించిదం. నిన్ను ప్రేమించు పోర్తిల్లిదం, ఈ క్షేమము కొరకు ప్రార్థించిదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా. నిన్ను ప్రేమించు పోర్తిల్లిదం, నీ క్షేమము కొరకు ప్రార్థించిదం. నిన్ను ప్రేమించు పోర్తిల్లిదం, నీ క్షేమము కొరకు ప్రార్థించిదం. బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు, చుట్టూ పర్వతములు కరిగి కదలకున్నావు. బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు, చుట్టూ పర్వతములు కరిగి కదలకున్నావు. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేసి కీర్తించెదం. దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేసి కీర్తించెదం. యెరూషలేమా 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 యెరూషలేమా, యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా.
నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమముగాక. స్తుతి చెల్లించెదము ప్రతి గోత్రం, ఎక్కి వచ్చుచో నీ ప్రదేశం. స్తుతి చెల్లించెదము ప్రతి గోత్రం, ఎక్కి వచ్చుచో నీ ప్రదేశం. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లిదం, కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లిదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. హల్లెలూయా. చక్కటి పాట పాడిన ఇర్మియా గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మన మధ్యలో డేవిడ్ అయ్య గారు ఉన్నారు, ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అభిషక్తులు సీనియర్ పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ పాదములకై వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనాది సంకల్పము నాడే భూమి జగత్పునాది వేయబడక ముందే ప్రభు అయిన యేసుక్రీస్తులో మీరు మాత్రమే తండ్రి. సతీష్ను మా తండ్రి సమయమందు లూసిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా సరైన సమయంలో వారి యొక్క యవన కాలంలో వారిని ఏకశరీరులుగా చేయాలని మీరు సంకల్పించిన మీ ఉద్దేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దైవ సేవకుల ద్వారా చేరి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు జ్ఞాపకం చేస్తుంటున్నాం. అందరి యొక్క సమక్షంలో నీ వాక్యం చేత వారి ఇరువురు ఏక శరీరులుగా చేయబడడానికి సిద్ధపడి వచ్చిన ఈ యవన బిడ్డలను బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిగించమని, ఎలాంటి తండ్రి మా ప్రభు శత్రు సాతానికి తావు లేకుండా సహాయం చేయమని, తండ్రి ఆరంభం నుంచి ముగించేంత వరకు మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన బిడ్డలందరం అందరిపైన కలవరిలో వేలాడబడి కార్చిన మీ అమూల్యమైన రక్తాన్ని అందరిపైన ప్రోక్షించమని, మీ పరిశుద్ధ ఆత్మను నాయన కాపుదలుగా భద్రతగా ఉంచమని, మా మధ్యన సంచరింపు చేయమని, నీ యందు మేము భయభక్తులు కలిగి ఈ కార్యము నీకు మహిమకరంగా జరిగించడానికి కృప దయచేయమని స్థానిక దైవ సేవకులను జ్ఞాపకం చేస్తున్నాం. చేరొచ్చినటువంటి నాయన దైవ సేవకులు, ఈరోజు వివాహాన్ని జరిగిస్తున్నటువంటి దైవ సేవకులను మీ ఆత్మచేత అభిషేకించమని తండ్రి మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యం మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన డేవిడ్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. క్రిస్టియన్ వివాహం శ్రద్ధగా గమనించినట్లయితే దీనికి పరిశుద్ధ వివాహము, హోలీ మ్యారేజ్, బయట ఎక్కడ చూడనటువంటి, బయట ఎక్కడ విన్నటువంటి పదాన్ని ఈ వివాహం మ్యారేజ్ కొరకు వాడబడింది. ఎందుకంటే మేము ఏదైతే అనుసరిస్తూ ఉన్నామో, మేము ఏదైతే పాటిస్తున్నామో ఆ గ్రంథమునకు కూడా ఉన్న పేరేంటంటే పరిశుద్ధ గ్రంథం. దానిలో రాయబడిన విషయాలు ఎవరి గురించి అంటే పరిశుద్ధ దేవుని గురించి రాయబడినటువంటి విషయాలు. ఏ దేవుని గురించి? పరిశుద్ధ దేవుని గురించి రాయబడినటువంటి విషయాలు. ప్రత్యేకంగా ఇక్కడ కూర్చున్నటువంటి సతీష్ పెండ్లి కుమార్ యొక్క పాస్టర్. నేను సతీష్ గురించి కొన్ని మాటలు చెప్పాలంటే ఆయన దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నాకు పరిచయం.
చాలా ఒబీడియంట్. వాక్యం ఏం సెలవిస్తుందంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ మ్యాన్ ఈస్ బీయింగ్ ఎన్ అలోన్. వాక్యం ఏం చెప్తుందంటే నరుడు ఒంటరిగా ఉండవద్దు. ఈరోజు మనం చూసినప్పుడు ఒంటరిగా ఉన్నవాని మనసు ఎన్నో వాటికి నిలయం. అయితే ఒంటరిగా ఉండకుండా దేవుడు ఏమంటున్నాడంటే జతగా ఉండమంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే జంటగా ఉండమంటున్నాడు. దేవుడు మొట్టమొదటిగా బైబిల్లో ఆదాము అనే వ్యక్తి దేవుడు కలగజేసినప్పుడు, దేవుడు బైబిల్లో ఆదాము అనే వ్యక్తిని తయారు చేసినప్పుడు ఆయనతో పాటు దేవుడు సంధ్యవేళ సహవాసం చేస్తాడంట. మానవులందరూ దేవునితో సహవాసం చేయాలని దేవుడు ఆశపడ్డాడు. అంత మాత్రమే కాదు, మానవుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో మాట్లాడుతాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మరి ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కాబట్టి పెండి మండపంలో ఎంతమంది మనం కూర్చున్నాం? ఎందుకు వివాహము, ఎందుకు ఆ యొక్క పరిశుద్ధ వివాహం అంటే వాక్యంలో మనం చూసినప్పుడు వాక్యం మాట్లాడుతుంది వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎన్ని విషయంలో? ఈ రోజుల్లో ఈ భూమి మీద జరుగుతున్న ఫంక్షన్ అన్నిట్లో వివాహ కార్యక్రమము, వివాహం అనేది ఎంచబడిందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు సతీష్ని బట్టి, సుప్రియాని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను, మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్ వెడ్డింగ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ వ్యవస్థను దీవించాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడింది కాదు. ఇది ఎవరి చేత ఏర్పాటు చేయబడింది అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుని మనసు నుంచి ఏర్పాటు చేయబడింది. ఈరోజు వివాహాల్లో చూసుకుంటే అనేక రకాలైనటువంటి వివాహాలు కనపడుతున్నాయి. వివాహం కాకముందే యవనస్తులు లివింగ్ టుగెదర్ అంటే కలిసి జీవిస్తున్న వ్యవస్థ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వివాహ వ్యవస్థకు అవతలగా పురుషులు వివాహం చేసుకున్న వ్యవస్థ మనం చూస్తున్నాం. వివాహకు అవతలగా స్త్రీలు వివాహం చేసుకుంటున్నటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం. కానీ బైబిల్ మాట్లాడుతుంది ఎవరిని వివాహం చేసుకోవాలంటే బైబిల్ ప్రకారం, దేవుని యొక్క వాక్యం ప్రకారం రక్షించబడిన వ్యక్తి, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తి, యేసు నిజదేవుడని ఎరిగిన వ్యక్తి, మరొక నిజదేవుడని ఎరిగినటువంటి బిడ్డతో వివాహం ఆడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాక్యంలో మనం చూసినప్పుడు అబ్రహాం అనే వ్యక్తి తన సంతానము నుంచి, లేకపోతే తన యొక్క ప్రదేశం నుంచే, తన జాతి నుంచే వివాహము కొరకు కుమార్తెను తీసుకురమ్మన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి జీవితంలో మనం చూసినప్పుడు ఆ స్త్రీల మధ్యన వ్యత్యాసాలు, ఎన్నో భేదాలు మనం చూస్తున్నాం. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది భార్య ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ వాక్యం మాట్లాడుతూ భార్య గుణవతి అయిన భార్యగా ఉండాలంట. ఏ భార్యగా ఉండాలంట? అయితే బైబిల్ చెప్తుంది అట్టి గుణవతి అయిన భార్య ముత్యము కంటే అమూల్యమైంది. ముత్యాలు సముద్రం లోపట ఉంటాయి. నిజంగా భార్య దొరికిన వానికి మేలు దొరికినని బైబిల్ వాక్యం చెప్తుంది. భార్య దొరికితే ఆ పురుషునికి నిజంగా మేలే. అది మాట్లాడుతుంది. గయ్యాలి గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. అదే బైబిల్ మాట్లాడుతుంది జగడగొండి గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. కానీ వాక్యం సెలవిస్తుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. చాలామంది జీవితంలో మనం చూస్తాం, ఈ ట్రైను ఇంజిను బోగీలు మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఈ బోగీల్ని ట్రైనే ఇంజిన్ ముందుకు నడిపించాలి. కానీ కొన్ని కుటుంబ వ్యవస్థలో, కొన్ని కుటుంబ జీవితాల్లో మనం చూస్తే బోగీలు ముందుకు వస్తూ ఉంటాయి. భోగీలు అంటే స్త్రీతో మనం పోల్చుకున్నప్పుడు, స్త్రీతో మనం చూసినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు లేనటువంటి బాడీకి, శరీరానికి ఏమాత్రం కూడా వాల్యూ లేదు. కాబట్టి ఇక్కడ కూర్చున్న స్త్రీలందరూ కూడా వాక్యం ఏం సెలవిస్తుందంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. చాలాసార్లు ట్విస్ట్ ఇప్పుడు జరుగుతున్న మోడ్రన్ ఎరాలో, మోడ్రన్ కాలంలో, మోడ్రన్ జీవితంలో డామినేషన్ ప్రపంచంలో మనం ఉంటూ ఉన్నాం. వివాహ వ్యవస్థలో డామినేషన్ అనేది కాదు, వివాహ వ్యవస్థలో అండర్స్టాండింగ్ అనేది ముందుకు సాగాలి. మీకు అందరూ తెలుసు, దేన్నైనా మనం ఈదగలుగుతాము కానీ వెరీ గుడ్, మంచి సామెతలు మీరు అందరూ తెలుసు కాబట్టి సంసారాన్ని, సతీష్ ఫిజిక్స్ చదివాడు, మ్యాథ్స్ చదివాడు,
కెమిస్ట్రీ చదివాడు, రేపేం చదువుతాడంటే కుటుంబ శాస్త్రం చదువుతాడు. ఏం శాస్త్రం అది? సతీష్ ఈజ్ అ ఒబీడియంట్ గాయ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్. చాలా మంచివాడు, చాలా చక్కటి వాడు, మా సంఘంలోనే పెరిగి ఉన్నవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళ ఫాదర్ ఇందాక చక్కటి పాట పాడాడు, వాళ్ళ చెల్లి కూడా చాలా మంచిగా చర్చ్కి వచ్చేవారు, వాళ్ళ మదర్ కూడా చాలా ప్రేయర్ఫుల్ ఉమెన్. ఏంటంటే వాక్యంలో మనం చూసినప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఉన్నప్పుడు, వీటన్నిటికంటే మధ్యలో దేవుడు వివాహ వ్యవస్థలో మధ్యలో ఉండాలి, దేవుడు కుటుంబంలో ఉండాలి, కుటుంబము దేవుని చేత కట్టబడాలి. ఆ కట్టబడ్డానికి కారణముగా, ఆ కట్టబడ్డానికి ముందు నడిపించడానికి ఏముంటుందంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే వాక్యం మాట్లాడుతుంది, గుణవతి అయిన స్త్రీకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే జ్ఞానము తాము ఉంటుందంట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇప్పుడు ఒక ట్రెండ్ ఉన్నది ఏంటంటే అందరూ కూడా పేరుతో పిలిచేటువంటి ట్రెండ్ ఉంది. హస్బెండ్ అందరూ కూడా పేరుతో పిలుస్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు అయితే ఎలా పిలిచారంటే యజమానుడా అని పిలిచాడంట, మై మాస్టర్ అని పిలిచేవారు. ఇక్కడ కూర్చున్న చాలామంది యంగ్స్టార్ చెప్పొచ్చు, ఇదంతా ఓల్డ్ డేస్ అన్నా, ఓల్డ్ డేస్లో నడిచింది, ఇప్పుడు నడవదనవచ్చు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ డేస్ అయినా, ఇప్పుడు డేస్ అయినా, ప్రజెంట్ డేస్ అయినా, ఫ్యూచర్ డేస్ అయినా వాక్యం ఏం మాట్లాడుతుందంటే బైబిల్లో ఉన్న స్త్రీలు తమ యజమానులను ఏమని చేశారంట? రెస్పెక్ట్ చేశారంట. చాలాసార్లు మనం రెస్పెక్ట్ చేసే విషయంలో ఈచ్ అదర్, ఇద్దరికి కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునేవారుగా, ఒకరికొకరు మర్యాదను ఇచ్చుకునేవారుగా ఉండాలంట. ఒక రోజున ఒక ఆయన ఇంటికి వచ్చాడంట. ఏమండి ఆయన ఉన్నాడని అడిగాడంట. ఆయన ఉన్నాడంటే వాళ్ళు లేడని చెప్పిందంట. ఏమని చెప్పింది? వాళ్ళు లేడని చెప్పిందంట. వాళ్ళు లేడని చెప్తే ఆయన అన్నాడంట, అమ్మ మీ బాబు కాదు నేను అడిగేది, ఆయన్ని అడుగుతున్నానని చెప్పాడంట. ఆయన్నే నేను చెప్తున్నాను, వాళ్ళు లేడన్నదంట. ఏమన్నది? వాడు బయటికి మనం చూసినప్పుడు అందరూ పురుషులు అంటాం, కానీ ఇంటికి అసలు హెడ్ మాస్టర్ ఎవరంటే ఎవరండి? స్త్రీ. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానవంతురాలు జ్ఞానముతో ఏం కట్టుకుంటుందంట? ఇల్లును కట్టుకుంటుంది. సుప్రియ ఇచ్చే రెస్పెక్ట్ని బట్టే సతీష్ యొక్క రెస్పెక్ట్ ఏం చేస్తుంది? ఇంకా ఇంకా పెరుగుతుంది. ఎక్కడ? ఇంటిలోనే కాదు, ఈవెన్ ఇన్ సొసైటీ, ఈవెన్ వర్కింగ్ ప్లేస్, పని చేస్తున్న స్థలంలో, ఉంటున్న స్థలంలో, ఎక్కడైనా. ఇంకా నేను చూసినప్పుడు చాలాసార్లు మ్యారేజ్లో జరిగేది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్. ఏం అండర్స్టాండింగ్? మిస్అండర్స్టాండింగ్. ఒక కథ చెప్తాను, జాగ్రత్త వినండి, అయిపోతుంది. ఎందుకంటే మీరు అందరూ చక్కగా కూర్చున్నారు, తర్వాత వివాహం చేసేటువంటి సార్ కూడా సమయం ఇవ్వాలి. మిస్అండర్స్టాండింగ్ ఎలాగంటే ఇద్దరు చాలా బాగా బ్రతుకుతున్నారంట. ఎలా బ్రతుకుతున్నారు? చాలా బాగా బ్రతుకుతున్నారు. ఎప్పుడు మనకున్న సమస్యలు మనకు మాత్రమే కాదు, మన కళ్ళు మనల్ని రెండు ఊరందరం చూస్తే ఊరందరి కళ్ళు మనల్ని చూస్తాయి. చాలా బాగా బ్రతుకుతున్నటువంటి వీరి జీవితంలో ఒక ఆమె చూసిందంట. చూసి ఏమన్నదంటే వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టేస్తాను అన్నదంట. వీళ్ళిద్దరినైనా ఎలాగన్నది? విడగొట్టేస్తాను. సతీష్, సుప్రియ, మీ ఇద్దరి మధ్యన దేవుడు తప్ప పాస్టర్లు వద్దు, తల్లిదండ్రులు వద్దు, ఎవరు వద్దు. అంటే వాళ్ళని పట్టించుకోవద్దని కాదు, వాళ్ళ మాటలు మీరు విన్నారనుకో. పెళ్ళి అయిన తర్వాత మా రెవరెండ్ డానియల్ గారు ఇక్కడే ఉన్నారు, రెవరెండ్ డేవిడ్ అయ్య గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు సలహా ఇస్తారు, వీళ్ళు సలహా ఇస్తారు. అరే మొత్తం డబ్బులన్నీ అటు వెళ్ళిపోతున్నాయి అని వీళ్ళు చెప్తూ ఉంటారు, మొత్తం అన్నీ ఏం చేస్తాడని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎంప్లాయ్ కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఏం చెప్పిందంటే భార్యను పిలిచిందంట, ఎవరికీ చెప్పకన్నదంట. ఏం చెప్పింది? భార్యను పిలిచి ఎవరికే చెప్పదన్నది. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా నవ్వుకుంటున్నారు, చాలా మంచుకున్నారు. భర్తకు డౌట్ వచ్చింది. నిన్న మన ఇంటికి ఒక ముసలాం వచ్చింది కదా, నీ చెవిలో ఏదో చెప్పింది కదా, ఏం చెప్పిందని అడిగాడంట. అడిగితే ఆయన ఆమె ఏం చెప్పిందంటే భర్తకి ఎవరికీ చెప్పొద్దని చెప్పింది అన్నదంట. ఈయన కోపం వచ్చిందంట. మరలా సాయంత్రం అడిగాడంట, ఆమె ఏం చెప్పింది? నీకు ఎవరికి చెప్పొద్దని చెప్పిందండి అన్నది. ఏం చెప్పలే, అదొక్క మాటే చెప్పింది. ఏం చెప్పింది? అర్థమవుతుందండి, ఎవరికి చెప్పొద్దు. భర్తకు డౌట్ వస్తుంది, ఏంటి నా భార్య నా దగ్గర అన్నీ
నా భార్య నా దగ్గర అన్నీ దాచిపెట్టుకుంటుంది, ఎవరికి చెప్పొద్దని ఏమీ చెప్పడం లేదేంటి అని అనుకున్నాడు. రేపు అడిగాడు, ఎల్లుండి అడిగాడు, కోపం వచ్చింది, వెంటనే చెయ్యి లేసింది, ఏమన్నా వెంటనే చెయ్యి చేసుకున్నాడు. ఇంకిద్దరికి ఏమైంది, మాట్లాడుకోవడం మానేశారు. ఎందుకు ఏముంది అక్కడ, ఏమీ లేదు, ఏమీ చెప్పలేదు. ఒకటే మాట చెప్పింది, ఏమనంటే ఏమీ చెప్పొద్దు. ఆ ఏమీ చెప్పొద్దులోనే ఏమీ లేదు, కానీ భర్తకి ఏమైంది, డౌట్ వచ్చింది. అందుకనే మ్యారేజ్ వ్యవస్థలో వేరే వారు ఎంటర్ఫీర్ అయితే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు జతపరిచిన వాడిని, ఎవరు జతపరిచిన వాడిని, దేవుడు జతపరిచిన వాడిని. సతీష్ గురించి చెప్పాలంటే నిజంగా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేసాం కాబట్టి సుదూర ప్రాంతమైన దేవుడు చక్కటి బిడ్డను, దేవుని ఎరిగిన బిడ్డలను దేవుడి బిడ్డలే చేసుకోవాలని. అబ్రహాము, ఇస్సాకు కూడా నా స్వజనుల నుంచి బిడ్డను తీసుకురావాలనుకున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థలో ఏది ఉన్నా ఏమి లేకున్నా మీ మధ్యన దేవుడు ఉండాలని, మీ మధ్యన ప్రార్థన ఉండాలని, మీ మధ్యన దేవుని సహవాసం ఉండాలని, మీ మధ్యన దేవుని యొక్క వాక్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దేవుడు మీ వివాహ వ్యవస్థను ఆశీర్వదిస్తాడు. అన్నిటికన్నా గొప్పగా భర్త ప్రేమించాలి. ఏంటండి, ప్రేమించాలి. కొన్నిసార్లు ఆడవారికి స్త్రీలకు ఎంత ప్రేమించినా ఆ ప్రేమ కొద్దిగా తక్కువైనట్లు అనిపిస్తూ ఉంటుంది. నాకేనా ప్రేమ చూపించేది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా ప్రేమ కొన్నిసార్లు వాళ్ళు అడిగేటువంటి విషయాలు, వారు కోరేటువంటి విషయాలు డిఫరెంట్గా ఉండొచ్చు. అయినా వాక్యం సెలవిస్తుంది, హస్బెండ్ షుడ్ లవ్ ఉమెన్ హిజ్ ఓన్ ఉమెన్. వాక్యమే సెలవిస్తుంది. ప్రేమించమన్నారని ఎవరిని పెడితే వాళ్ళు ప్రేమించడం కాదు, భర్త ఖచ్చితంగా తన సొంత భార్యను ప్రేమించాలి. వాక్యమే సెలవిస్తుందంటే ప్రతి పురుషునికి తన సొంత భార్య ఉండాలని. అందుకనే ఈ గ్రంథం ఏ గ్రంథమైంది, పరిశుద్ధ గ్రంథమైంది. వాక్యం సెలవిస్తుంది వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎన్ని విషయంలో, భూమి మీద ఎన్ని ఫంక్షన్లు జరుగుతాయో, భూమి మీద ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో, భూమి మీద ఎన్ని సందర్భాలు జరుగుతాయో అన్ని సందర్భంలో వివాహం ఘనమైనది. ఎందుకంటే ఇది దేవుడు చేశాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు. కాబట్టి నీవు నేను తల్లిదండ్రులకు బిడ్డలుగా పుట్టాం. దేవుడే ఈ వ్యవస్థను ఆశీర్వదించాడు. కుటుంబము అనే వ్యవస్థ బయటకు వచ్చింది, దేవుని స్తోత్రం. కానీ చాలామంది వివాహానికి వెలుపల చాలా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. బైబిల్ అన్నటికీ దాన్ని ఒప్పుకోదు. చివరిగా 2 మాటలు చెప్పి హస్బెండ్ చేయవలసిన విషయంలో జ్ఞానము చొప్పున కాపురము చేయడం. చాలా ఓపిక ఉన్నదని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆ ఓపిక ఎప్పుడంటే మ్యారేజ్ అయిన తర్వాత బయటకు వస్తుంది. ఎవరి ఓపిక, ఎవరి ఓర్పు ఎంత ఉన్నదో అర్థమవుతుంది. అదేవిధంగా హస్బెండ్ విషయంలో పోషించేవాడిగా కూడా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. చివరిగా యేసుక్రీస్తు గురించి 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. యేసు ప్రభు సంఘం అనేటువంటి తన వధువు సంఘం కొరకు ఆయన రక్తము కార్చిన వాడిగా ఉన్నాడంట. ఎందుకు ఇంతమంది బైబిల్ వెనకాల వెళ్తున్నారు, ఎందుకు ఇంతమంది యేసు ప్రభు నమ్ముకున్నారు? ఈ ప్రపంచంలోనే, ఈ చరిత్రలోనే యేసులాగా ప్రాణము పెట్టిన వారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే తన సొంత ప్రజల కొరకు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం సెలవిస్తున్నది. గాంధీజీ అన్నాడు, యేసు ప్రభు టీచింగ్స్ కానీ, యేసు ప్రభు బోధించింది కానీ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఎందుకంటే ఆయన నేర్చుకున్నాడు. అహింస అనే మార్గం ఎక్కడ ఉన్నదంటే బైబిల్లో ఉన్నది. అది గాంధీజీ నేర్చుకున్నాడు. స్వామి వివేకానంద, ద వరల్డ్ రిలీజియస్ చికాగో ఇన్ ఎ రిలీజియన్స్ మీటింగ్, అమెరికాలో ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు అనే ఆయన భూమి మీద ఉంటే నా రక్తంతో కాళ్ళు కడుగుతానన్నాడు. స్వామి వివేకానంద అనేక మంది తెలుసు. ఎందుకు ఆయన అలాగ అట్టర్ చేశాడు, ఎందుకు ఆయన అలా పలికాడు అంటే యేసు ఫాలో చేయడానికి, యేసు లైఫ్ స్టైల్ కానీ, యేసు జీవించిన విధానం కానీ ఉన్నతమైనది. యేసు తిరిగి రాబోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధంగా ఉన్న వారిని, తను ఎరిగిన వారిని, తను నమ్మిన వారిని మరలా ఈ లోకంని తీసుకువెళ్ళి స్వర్గము, పరలోక రాజ్యం అనేది ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు బైబిల్ ప్రకారం గొప్ప దేవుడు, అనేక కుటుంబాల్ని ఆయన కట్టగలిగిన వాడని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలతో సతీష్ను, సుప్రియాను దేవుడు ఆశీర్వదించాలని కోరుకొంచు చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో విక్టర్ పాల్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏకీపిద్దాం.
ఘనుడవైన తండ్రి, మీ నామమును బట్టి వందనాలు. మీ దాసుని నోట నుండి ఘనమైన వాక్కును ప్రకటింపచేశారు, మీకు వందనాలు. వివాహ కార్యక్రమములోనికి వెళ్ళనయ్యుండగా వివాహకర్త అయిన మీ దాసులను మీరు ఎత్తిపట్టుకొని వివాహము ఘనముగా గంభీరముగా మీ నామానికి మహిమకరముగా జరిగించమని యేసు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది, చక్కటి ప్రార్థన. వివాహం విషయంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ డానియల్ గారు ఉన్నారు. వారిది హనుమకొండ. ఈ వివాహాన్ని జరిపించడానికి పిలిచినప్పుడు వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు. దాదాపుగా 3 సంఘాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మేము బైబిల్ కాలేజ్ చేసినప్పుడు మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా వారు ఉన్నారు. నేను సాధారణంగా ప్రేమతో నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ దిస్ టైమ్ ఫర్ హిమ్, ఈస్ గోయింగ్ టు సాల్మనైజ్ ద మ్యారేజ్. ఆ మ్యారేజ్ని కండక్ట్ చేయబోతున్నారు. ఈ సమయాన్ని సార్కి ఇవ్వబోతున్నా. అందరూ చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని ముందుకు వెళ్దాం. వివాహం చివరి సమయంలోకి వచ్చింది. దానికి ముందుగా మన మధ్యలో పాస్టర్ వేణు గారు భార్య ఉన్నారు. ఎక్కడున్న సహోదరి పాస్టర్ వేణు వైఫ్ ముందుకు వచ్చి సహోదరు ఒక పాట పాడితే ఒక పల్లవి ఒక చరణం మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. చక్కటి పాట పాడిన సిస్టర్కి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సమయాన్ని సార్ కప్పచెప్తున్నాం.
దయచేసి చివరికి వచ్చేసాం, శ్రద్ధగా ఉండండి. తాళి కట్టడం, సర్టిఫికేట్ మీద సైన్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అల్లారుగా ఉండవద్దు, కొద్దిగా అటెంటివ్గా ఉండవలసిందిగా ప్రభుపేట మరో చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, అలాగే ఈ వివాహానికి మొట్టమొదటిసారిగా ఆహ్వానించినటువంటి పాస్టర్ కళ్యాణ్ గారికి, అలాగే తన తోటి సేవకులైనటువంటి వేణు గారి కుటుంబానికి, వారి తండ్రి గారికి, అలాగే తోటి దైవ సేవకులు, అలాగే మరి ముఖ్యంగా బూర వారి యొక్క ఫ్యామిలీ గారికి, అలాగే బత్తిన ప్రభాకర్ గారి యొక్క కుటుంబానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దైవజనులు ప్రార్థన చేశారు, చక్కటి పాటలు, సింగర్స్ చక్కగా పాటలు పాడారు. ఈ సమయంలో వివాహాన్ని చేయడానికి నాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం కొరకు దేవునికి స్తోత్రం తెలుస్తూ వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ వివాహము దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఆ వివాహాన్ని దేవుడే నిర్మించి ఘనమైనదిగా భూమి మీద స్థాపించినటువంటి దేవుడు ఆది కాలంలో వివాహముతోటి ఇమిడి ఉన్నటువంటి మానవ జీవితం గురించి జ్ఞాపకం చేస్తాను. ఈ సృష్టి ప్రారంభంలోనే సృష్టికర్త అయినటువంటి దేవుడు కొన్ని విషయాలు చెప్పి వివాహ కార్యక్రమానికి వెళ్దాం. సృష్టి ఆరంభంలోనే సృష్టికర్త అయినటువంటి దేవుడు నరుని నిర్మించి వారిని ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముకు స్త్రీని గాను సిద్ధపరిచి వివాహం చేశాడు. మొదటిగా ఆది కాలంలో. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరవతారిగా ఎత్తించి శిలువలో బలియాగం అవడం ద్వారా ఒక పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొని ఆ సంఘం కొరకు ఆయన త్యాగం చేసినటువంటి విషయము ప్రదానం చేసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రదానం చేసుకొని క్రైస్తవ వివాహానికి ప్రదానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ ఘట్టంలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభు వివాహం చేసుకోలేదు, ప్రదానం మాత్రం చేసుకొని ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆ తదుపరి తిరిగి రానయ్యున్నాడు. అంటే ప్రధానమైనటువంటి విషయం, ప్రధానం క్రైస్తవ వివాహంలో యేసుక్రీస్తు ప్రభు తన సంఘం అనేటటువంటి వధువు పెళ్లి కుమార్తెను ప్రదానం చేసుకొని వెళ్ళాడు. తిరిగి వివాహానికి వస్తాడు. ఆయన రెండవ రాకడలో సిద్ధపరచబడినటువంటి సార్వత్రిక సంఘం కొరకు ఆయన వచ్చి వివాహం ఆడతాడు. అది ఈ భూలోకానికి అంతమయ్యేటటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా వివాహంతో ప్రారంభమైంది. యేసు ప్రభు ప్రదానం చేసుకొని వెళ్ళాడు. తిరిగి మరలా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది పెళ్లి కుమార్తెతో. ఇప్పుడు ఇందాక పెళ్లి కుమార్తె మరి సుప్రియ వస్తూ ఉన్నప్పుడు పెళ్లి కుమారుడు సైతం మనందరం కూడా లేచి నిలబడి గౌరవంగా మర్యాదగా ఆహ్వానించాం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు స్థాపించిన సంఘం తన కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఒక సంఘంగా గౌరవార్థమై ఉన్నది. అందుకు స్త్రీని అంతగా గొప్పగా గౌరవించి ప్రేమించి ఆదరించాలని బైబిల్ లేఖనం తెలియజేస్తూ ఉంది. అందును బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం కొరకు తిరిగి రానయ్యున్నాడు. వివాహం జరగలేదు, ప్రధానం మాత్రం జరిగింది. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. సిద్ధపడినటువంటి వధు సంఘంతో వివాహం జరుగుతుంది. అది ఇంకా కాలేదు. దాన్ని ఇంకొక మాటలో చెప్పుకోవాలనుకుంటే పెద్దలు చాలా అనుభవజ్ఞులు లోక కళ్యాణం అనేటటువంటి మాట కూడా మరొక మాటలో అనవచ్చు. సర్వలోకం కొరకు ఆయన తిరిగి వస్తాడు. స్థాపించబడినటువంటి మరి
పెళ్లి కుమార్తె కొరకు ఆయన వస్తాడు. ఇది వివాహం యొక్క పద్ధతి. అందుకుగాను పెళ్లి కుమారుడుగా సతీష్ సహోదరుడు ముందొచ్చాడు. ఆ తదుపరి పెళ్లి కుమార్తెగా వచ్చి ఉన్నటువంటి కుమార్తెను చూశాం. దేవాది దేవునికి స్తోత్రం. మరి కళ్యాణ్ గారు చక్కటి విషయాలు కొన్ని తెలియపరిచాడు. అలాగే నేను కూడా అనుభవంతో కొన్ని విషయాలను తెలియపరిస్తే బాగుంటుందని మరి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆది కాండంలో ఆయన జతగా స్త్రీని గాను పురుషుని గాను వారిని సిద్ధపరిచాడు. ఆది కాండంలో సంకల్పం, ఇట్స్ ఎన్ ఎ గాడ్స్ ప్లాన్, ఇట్ ఇస్ ఎన్ ఎ మినిస్ట్రీ, దేవుని యొక్క ప్రణాళిక. ఆది కాండంలో సంకల్పం, యోహాను సువార్తలో సన్నిధి, ఎఫెసు పత్రికలో సందేశం. సంకల్పం, సన్నిధి, సందేశం. అందుని బట్టి ఇక్కడ ఎఫెసు పత్రికకు రాగానే భర్తలారా మీ భార్యలను ప్రేమించని దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. భార్యలారా మీ యొక్క యజమానులకు లోబడి ఉండండి అని దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది. అందుని బట్టి ఇందాక చదవబడినట్టు లేఖన భాగంలోనూ సేవకులు కూడా తెలియపరిచారు. వివాహం అంటే చాలా సంతోషించవలసిన విషయం. వాళ్ళిద్దరు మాత్రమే కాదు సంతోషించేది, వాళ్ళు త్వరగా చేయండి అనే ఉద్దేశం ఉంటుంది. కొంచెం సేపు అయితే వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే పొద్దున్నుండి నిన్నటి నుండి నిద్ర లేకుండా ఉంటాయి. తర్వాత కూడి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆతృత. కొంత వివాహమైన వాళ్ళు ఉన్నారు, కొంత వివాహం కాని వాళ్ళు ఉన్నారు. వివాహం అయి 40-50 సంవత్సరాలు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. తొందరపడకండి, నేను త్వరగా ముగిస్తాను. వీలైతే 15 నిమిషాలు కూడా ముగించగలను. ప్రియ సహోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామమున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మీకు అయిష్టంగా ఉంటే కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఎవరేమి మిమ్మల్ని ఇబ్బంది చేయరు. కానీ జరుగుతున్నటువంటి వివాహం క్రమముగా, పద్ధతిగా ఈ యవ్వన బిడ్డలను మనం దీవించాలి. మనం ఫ్రెండ్స్గా వచ్చాం, బంధువులంగా వచ్చాం, స్నేహితులంగా వచ్చాం, అలాగే శ్రేయోభిలాషులుగా వచ్చాము. కనుక ఆ యవ్వన కుమార్తెను మనం దీవించాలి. మర్యాదగాను మరి పీస్ఫుల్గా జరగడానికి సహకరించాలి మనం. అందుకుగాను జ్ఞాపకం చేశాను, పెళ్ళి అంటేనే సంతోషం, నవ్వాల, సంతోషించి గంతులు వేయడం. బైబిల్ గ్రంథంలో కూడా మరి తెలియపరిచే మాట ఏంటంటే సంతోషం. వివాహం అన్ని విషయంలో ప్రాముఖ్యమైనటువంటిది కనుక మరి స్త్రీని చేసేటప్పుడు బహు జాగ్రత్తగా తయారు చేశాడంట. ఆది కాండంలో పురుషుణ్ణి మట్టితో చేశాడు, కానీ స్త్రీని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సిద్ధపరిచాడు. అందుకను దేవుని వాక్యం సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ దేవుని సంకల్పం, సన్నిధి, సందేశం ఇందాక జ్ఞాపకం చేశాను. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మగవారి జీవితంలో ఇద్దరు ప్రాముఖ్యత వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ లోకంలోనికి మగవారి జీవితాల గురించి జ్ఞాపకం చేస్తున్నాను. డోంట్ మిస్అండర్స్టాండ్. సంతోషం కొరకు కొన్ని పెద్దల యొక్క అనుభవాల కొరకు మరి తెలియచేస్తూ ఉన్నాను. మగవారి జీవితంలో మొట్టమొదటిసారిగా ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. మొట్టమొదటిసారిగా జన్మనిస్తూ ఉన్నటువంటి తల్లి జన్మనిస్తూ ఉండగా ఆ కుమారుడు ఏడ్చుకుంటూ వస్తాడు. ఏడ్చుకుంటూ ఈ లోకానికి బయలుదేరుతూ ఉంటాడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు. మగవారి జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాను. అలాగేనంట కొంతమంది పెద్దలు చెప్పినట్టు నిర్ణయాలు, అనుభవాలు ఏంటంటే రెండవదిగా స్థానము ఆక్రమించేటటువంటిది ఎవరు అంటే భార్య. మొదటిగా మగవారి జీవితంలో పుట్టినప్పుడు ఏడ్చుకుంటూ ఈ లోకానికి వస్తాడు. అనుభవజ్ఞుల మాట ప్రకారంగా ఏంటంటే ఆ ఏడుపు ఆపకుండా జీవితాంతం అలాగే తీసుకొని వెళుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే భార్యనంట. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ లోకానికి ఏడుస్తూ ప్రియ తల్లి జన్మనిస్తే ఆ ఏడుపును ఆపకుండా అలాగే తీసుకొని వెళ్ళేది భార్యనంట.
ఇది పెద్దలు అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలు. ఏది ఏమైనప్పటికైనా కూడా కానీ భార్య అనేటటువంటి వ్యక్తి కూడా చాలా ప్రభావితమైనటువంటి మరి పురుషుని యొక్క జీవితంలో. అట్లాగూ కొంతమంది చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వివాహ జీవితంలోనికి వెళుతూ ఉన్నటువంటి సతీష్ కొంత రోజులు అయిపోయిన తర్వాత వారు దే షుడ్ అండర్స్టాండ్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్, వాక్ విత్ గాడ్. వారు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, దేవునితో కూడా నడవవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక వ్యక్తి అన్నాడు, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి అంటే పురుషుని యొక్క జీవితంలో 4 దశలు ఉంటాయంట. వివాహం కాకుండా ఉన్నటువంటి దశ ఏంటంటే కోతి జీవితం అంట. నవ్వుకోవడానికి జ్ఞాపకం చేస్తాను, కొంత సంతోషించడానికి. కోతి జీవితం ఉంటుందట వివాహం కాకముందు. కోతి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ కొమ్మ నుండి ఈ కొమ్మకు, ఈ కొమ్మ నుండి ఆ కొమ్మకు మరి నవ్వటము, ఎగిలించడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుందంట. తర్వాత ఇంకొక జీవితంలోకి వస్తే డాంకీ జీవితం ఉంటుందంట. డాంకీ ఏంటి అంటే మోతలు మోస్తూ ఉంటుంది. ఇప్పుడు సతీష్ గారు బ్యాచిలర్ జీవితంలోనికి నుండి మరి డాంకీ జీవితం అంటే డాంకీగా భావించకూడదు, మోతలు మోయటం. పెద్దలు చెప్పినట్టు మాట. మోతలు మోయటం ఏంటి? బరువులు ఆయన మోయాలా, బాధ్యతలన్నీ మోయాలా, అది బాధ్యతలకు. ఇక పిగ్గు జీవితంలోకి వెళ్తూ ఉంటారంట పురుషుడు. పిగ్గు జీవితంలోకి ఏంటి అంటే సంతానం, చాలా సంతానంతో కూడినటువంటి బాధ్యత. తర్వాత లాస్ట్కి డాగు జీవితంలోకి వెళ్తుందంట పురుషుని యొక్క జీవితం. డాగు జీవితం అంటే వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఎవరెక్కడ ముద్ద పెడతారో అని చూస్తూ ఉంటుందంట. అలాగే ఇది సాదృశ్యం అయినప్పటికైనా కూడా సతీష్ గారు అలా కాదు. జ్ఞాపకం చేస్తున్నట్టు విషయం ఏంటంటే బ్యాచులర్ జీవితం అయిపోయింది, ఇప్పుడు ఒక ఇంటి జీవితంలోనికి వెళుతూ ఉన్నాడు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి అనాలిసిస్, తర్వాత ఆయన మంచి సైకాలజిస్ట్, ఆయన ఒక మాట చెప్పాడు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ లేడీ. స్త్రీని అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమైన జీవితం అని జ్ఞాపకం చేశాడు. ఎందుకు అంటే చాలా అనుభవంతో కూడినటువంటి విషయాలను జ్ఞాపకం చేశాడు. అన్నీ అర్థమైపోతూ ఉన్నాయి కానీ స్త్రీ మాత్రం అర్థం కావటం లేదంట. అందును బట్టి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఓ వాట్ ఏ ఉమెన్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్. ఎన్ని సంవత్సరాలని కూడా అర్థం కాలేనటువంటి పరిస్థితి అంట. అర్థం చేసుకోవాలి. భర్త అయినటువంటి ఆయన అర్థం చేసుకొని సహాయం చేస్తూ ఉండాలి. తిరిగి వారు ఇరువురు కలిసి దేవునితో కూడా నడవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును. కొన్ని దేశాలలో వివాహం చేసుకోవడానికి, ఆఫ్రికా దేశంలో ఏం చేస్తారంటే వారం రోజులు ఎండలో నిలబెడతారు మగపిల్లగాని, పెళ్లి కుమారుని వారం రోజులు ఎండలో నిలబెట్టి ఉంటారు. ఈ యొక్క తర్వాత న్యూజిలాండ్లో చెట్టు కట్టేస్తారు ఒక వారం రోజులు పెళ్లి కుమారుని. ఇలాగ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి. మరి సతీష్ గారి యొక్క బావమరుదులు కానీ మామగారు కానీ వాళ్ళు ఏం చేశారో తెలియదు మనకు, కొన్ని ప్రాంతాలలో ఉండేటటువంటి పద్ధతులను. కానీ మర్యాదగా గౌరవంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికొకరు అర్థం చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి. అలాగే వారు దేవునితో కూడా నడవాలని ప్రభునామం పేట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఈ యొక్క యవన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మీరిద్దరు కూడా నిలబడి ఉండండి. ఇద్దరు కూడా లేచి నిలబడి ఉన్నట్లేదంటే ఈ వివాహానికి ప్రభువే తన అధ్యక్షత వహించి కృప చూపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కళ్యాణ్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మహోన్నతుడ, ఘనమైన దేవ, గొప్ప దేవ, నీకు వందనాలు ప్రభువా. నీ జ్ఞానానికి మించిన జ్ఞానము లేదు ప్రభువా. కుటుంబ వ్యవస్థను నీవే ఏర్పాటు చేసావు. ఇప్పుడు వరకు ఒంటరిగా ఉన్నటువంటి సతీష్ సుప్రియ జీవితంలో
నూతన వధువు వరులుగా వాళ్ళు జతపరచబడబోతూ ఉండగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని దీవించండి. తాళుకట్టు సమయంలో అన్ని సమయంలో వారి వివాహ జీవిత ప్రయాణమంతా కూడా ఆశీర్వాదకరంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ యేసునామములో బిడ్డలిద్దరిని చేతులు సమర్పించి ప్రార్థించి పెడుకుంటాము తండ్రి. ఆమె సమయంలో సతీష్ ముందుగా వేల్ వెనుక గీసి నువ్వు ఎదురుగా ఉండు. పెళ్లి కుమారుడు సతీష్ పెళ్లి కుమార్తె యొక్క ముసుగును వెనుకకి లాగుతాడు. మంగళమేసునకు మనుజావతారునకు మనుజావతారునకు. సతీష్, సుప్రియ బాగుందా? ఓకే, వారిద్దరు నవ్వుకుంటున్నారు. నవ్వుకోవాలి. వివాహం అంటేనే జాయ్, సంతోషించడం. దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరమగీతంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని కనుక చూసుకున్నప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నప్పుడు, నీవు నా ప్రియురాలవు, నువ్వు సుందరివి, యు ఆర్ బ్యూటిఫుల్ అనేటటువంటి లేఖనము తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యక్రమం ద్వారా ఈ స్త్రీ పురుషుల ఇద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమందు కూడి ఉన్నాం. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలనని పరిశుద్ధ గ్రంథము వివరించుచూ ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇట్టి జీవిత విధానమును గురించి మన ప్రభు అనుసరించినది వినుడి. సృష్టి నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏకశరీరమై ఉందరు. కనుక వారికను ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఈ కార్యమును బట్టి వివాహమును ఎవరిని కూడా చులకనగా కానీ అనాలోచితముగా కానీ పూనుకోకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోసుకొనుచు దీనిని పూనుకొనవలెను. మొదటిగా భార్యాభర్తలు ఇరువురు తమ జీవితకాలం అంతా ఒకరికొకరు తోడుగా నుండి కలిమి అందును లేమి అందును పరస్పర సహాయ ఆధారాలను కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టు అయిన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచిగా పవిత్రముగాను ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానముల యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించడము జరిగినది. వివాహము ఘనమైనదిగా ఎంచబడుతున్న ద్వారా సాంఘిక స్థితిని స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించడము జరిగినది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ఈ వివాహానికి కూడి వచ్చినటువంటి జనులారా, సంఘ బిడ్డలారా, ఈ వివాహ స్థితిలో వీరిద్దరూ జతపరచకూడదు బలమైన కారణము ఇటుది ఆక్షేపణలు ఉన్నవని ఎవరైనా మీలో కానీ దేశ చట్ట ప్రకారంగా కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయపరమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న ఎడల ఇప్పుడే దానిని మీరు ఒప్పుకొని ఇట్టి వివాహం చేయకూడదు అని బలమైన కారణాలు హేతువు చట్టం ద్వారా కారణం తెలియపరచవలసిందిగా మీకు
మనవి చేస్తూ ఉంటున్నాను. సతీష్ సుప్రియ యొక్క వివాహం జరగాలి అని అనుకుంటే, ఒకవేళ జరగకూడదు అని మీలో ఎవరైనా అనుకుంటే ఇప్పుడే మీరు మరి ఆ యొక్క విషయం తెలియపరచాలి. జరగకూడదంటే చేయి లేపి చెప్పి సరైన కారణం తెలియపరచాలి. జరిగించాలి అనేటటువంటి విషయానికి వస్తే మీరందరూ వివాహం అయినటువంటి వాళ్ళు మీరు మీ కుడి చేయి ఎత్తండి, అటు వీడియో వాళ్ళు తీసేయండి, వీడియో వాళ్ళు అటు సైడ్ తీయండి. ఈ వివాహం వారికి చేయండి అన్నటువంటి వారు, వివాహమైన వారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. వివాహం చేయండి అనుకున్నటువంటి వారు, మీరు వివాహం చేయాలో వద్దా? చేయాలన్న వాళ్ళు మీరంతా అటు సైడ్ సహోదరా, మంచిది. మీరు ఎలాగనైతే వివాహం చేయండి అని అనుకున్నారో మరలా ఎప్పుడైనాను ఎన్నడైనాను కూడా ఏ కారణం చేత వారిని మరి ఆటంకపరచకుండా వారిని జతపరిచి వారిని ఏకంగానే మీరు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే నిలబడినటువంటి యవన బిడ్డలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. సతీశను నీవు సుప్రియను భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఈమెను హత్తుకొని ఈమెకే భర్తవై ఉంటావా? మైక్ అవుట్ ఉంటాను. అలాగనే సుప్రియ సతీష్ అనేటటువంటి పురుషుని నీ యొక్క వివాహ భర్తగా చేసుకొని ఆయనకు లోబడి మరి ఆయనను హత్తుకొని ఆయన భార్యగా నీవు ఉందువా? ఉందును. మీ ఇరువుల్లో కూడా ఎలాంటి ఆక్షేపణలు కానీ జరగకూడదు కానీ చట్టపరంగా కానీ బలమైన హేతు ఏదైనా కారణం ఏదైనా న్యాయసమ్మతమైనటువంటిది ఏదైనా ఉన్నదా మీ మధ్యలో? ఏమి కూడా లేదు. వివాహం జరిగించాలి. లేదు. వివాహం జరిగించాల్సింది. వివాహం జరిగించాల్సింది. ప్రయత్నం దేవాదేవుని స్తోత్రం కలిగాక మరి ఈ యొక్క సుప్రియను ఈ యొక్క పెళ్లి కుమారుడికి ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ముందుకొచ్చి రెడీగా ఉండండి. కొంచెం ముందుకు రండి సతీష్. కొంచెం అమ్మాయి తల్లిదండ్రులు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు. ప్రైజ్లో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ముందుకు రండి. అమ్మాయి యొక్క కుడి చేతి తీసి అబ్బాయి యొక్క కుడి చేతిలో ఇది పట్టుకోండి. అమ్మాయి యొక్క కుడి చేతి తీసి అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టండి. మీరిద్దరు ఇట్లా ముందుకు మీరిద్దరు కలిసి అమ్మాయి యొక్క కుడి చేతిని తీసి అబ్బాయి యొక్క కుడి చేతిలో పెట్టండి. అమ్మాయి తల్లి కుడి చేయి అబ్బాయి యొక్క కుడి చేతి కొంచెం మీరు ప్రైజ్లో అమ్మాయి రండి. నేను చెప్తాను, ఒకసారి కంగారు పెట్టకండి. ఓకే, మీకు అర్థం కాకుండా అడగండి. ఓకే, ఈ అమ్మాయి కుడి చేయి తీసి అబ్బాయి కొంచెం అమ్మ కొంచెం ప్రైజ్లో ఇద్దరు పట్టండి. మీరు ఇటారండి అమ్మ, మీరు కూడా ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని సమయంలో
సుప్రియని కన్యాదాతగా సతీష్ యొక్క చేతిలో పెట్టి సతీష్ యొక్క సహోదరుని యొక్క తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. మీరు ఏ రీతిగానైతే సతీష్ని సుప్రియను ఏకపరిచి భార్యాభర్తలుగా ఉండాలని, అల్లారుముద్దుగా ఉండాలని, కలకాలం జీవించాలని ఎలాగైతే మీరు కలిపి ఉన్నారో అలాగనే ఎల్లవేళలా మీరు వారి శ్రేయస్సును మంచి కోరి వారి నిమిత్తమై మీరు ముందుకు సాగుతూ వారిని దీవించాలని మీకు మనం చేస్తున్నాం. పరమ తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుతూ ఉన్నాం. ఈ సమయంలో నా తండ్రి సుప్రియ యొక్క తల్లిదండ్రులు, అలాగే సతీష్ యొక్క తల్లిదండ్రులు ఈ యవనస్తుల యొక్క వివాహానికి ప్రభు సమ్మతించి ఒప్పుకొని కన్యాదాతగా సుప్రియను సతీష్ యొక్క చేతులు పెడుతూ తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉన్నారు. వారు తండ్రి మీ యొక్క సన్నిధానంలో నా తండ్రి అనుగ్రహింప చేయబడినటువంటి ఈ ప్రామిస్ని, ఈ యొక్క ప్రభువ కలయికను ఎలవేళలా ఒడంబడికగా ఉండుటకు వాగ్దానంతో కూడినటువంటి ఈ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా తొలగిపోకున్నట్లు సహాయం చేయమని, కృపచూపమని, మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మీరు మాత్రం విడిచిపెట్టండి. ఈ తల్లిదండ్రులు కొంచెం అవి రింగ్స్ కానీ రింగ్స్ ఓకే, రింగ్ ఉందట, రింగ్ తీసుకో ఇప్పుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు, శిరసుగా ఉండాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఆగండి ఆగండి. అలాగనే సుప్రియ కూడా తనకు రింగు అటు చూడండి, అటు చూడండి. మీరు ఆగండి బ్రదర్, మేము చెప్పినప్పుడు మీరు కొట్టండి, మీరు చెప్పినప్పుడు మీరు తీయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. రైట్. సమయంలో మీరు కొంచెం అంటే తాళి రెడీగా పెట్టుకోండి, తర్వాత రెడీగా పెట్టుకోండి, పూలదండలు కూడా రెడీగా పెట్టుకోండి. కొంచెం మీరు తల్లిదండ్రులు కొంచెం దూరం జరగండి, కొంచెం కొంచెం సైడ్. ఈ సమయంలో అమ్మాయి యొక్క కుడి చేయి కుడి చెయ్యి అమ్మాయిది పట్టుకున్నాను. రైట్. సతీష్ నా వెనకాల ఈ యొక్క ప్రామిస్ని నాతో నేను చెప్పిన తర్వాత నువ్వు చేయాలి. సతీష్ అను నేను, ఇంకో మైక్ కరెక్ట్ వస్తుందా, వినబడుతుంది? సతీష్ అని నేను దగ్గర పెట్టు. సుప్రియ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవిత ముగింపున వరకు పరిశుద్ధ దేవుని నిర్ణయం చొప్పున మేలుకైనను దేనికైనను కీడుకైనను కలిమి అయినను లేమికైనను
వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. దేవుని దూతల ఎదుట దైవ సంఘ పెద్దల ఎదుట సమాజము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ప్రమాణం చేసి దేవునికి స్తోత్రం. ఆ ప్రమాణం అలాగనే కొనసాగించుకుంటూ వెళ్ళాలని నీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు సుప్రియ కూడా నా వెనకాల చెప్పున్నాను, ఆమెకు మైక్ ఇచ్చేసి. సుప్రియ అను నేను గట్టిగా చెప్పినాను, గట్టిగా. సతీష్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను భయపడకు. వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్నే ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉందునని నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. దేవుని దూతల ఎదుట సంఘముల ఎదుట సంఘ పెద్దల ఎదుట సమాజము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసాం నాన్న? ప్రమాణం చేసి. వెరీ గుడ్, చాలా సంతోషం. సతీష్ కంటే గట్టిగానే చెప్పినాను. వెరీ గుడ్. సమయంలో మరి వీరి యొక్క ప్రమాణాలు దేవుడు విని ఉన్నాడు. ఈ ప్రమాణాలు చెప్పినటువంటి మాట ప్రకారంగా వారి జీవితాలలో మరి నివసిస్తూ ఉండాలి. దేవుని యొక్క దీవెనలు కూడా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సమయంలో ప్రమాణాలను దేవుడు దీవించి ఆశీర్వదించి సహాయం చేయను గాక. అలాగే తాళి కూడా తీసుకుని తాళి ఉంది కదా. విక్టర్ పార్ గారు ఈ యొక్క మంగళసూత్రం గురించి మరి ప్రార్థన చేస్తారు. కొంతమంది అంటించారు, పెద్దలు అయినటువంటి తాకుతారు, పరిశ్రమ తాకనియండి, ఘనుడవైన మహాతండ్రి, మీ పరిశుద్ధ పాదములను బట్టి వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో మీ ప్రియ పిల్లలు వారు ఈరోజు వరకు, ఈ నిమిషం వరకు ఒంటరిగా ఉంటూ, ఇదిగో ఈ దినము నుండి ఈ తాళి కట్టుట భారతదేశపు సాంప్రదాయపు ఈ తాళి కట్టుట పద్ధతి నుండి వారు భార్యాభర్తలుగాను ఏక శరీరముగాను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోను సంఘము సమాజం ఎదుట ఏకమవుతూ ఉండగా నీ కృప ఈ బిడ్డల మీద ఇది మొదలుకొని వారి జీవిత కాలమంతా సదా తోడుండి నడిపించి సహాయము చేయమని యేసు పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
సతీష్. ఇది బయటికి రాదు. సతీష్ హల్లెలూయా. సతీష్ తెలుసు కదా, ఎన్ని ముళ్ళు వేయాలి తెలుసా? 3 వేయాలి అంటే తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతం తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, గుణవతి అయిన భార్య దొరుకుటారుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతం తోడురా, వెన్నెల బాటరా, 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 వెన్నెల. తాళిని పట్టు ఒక్కసారి, తాళి పట్టు. ఈ సతీష్ ఈ తాళిని దేంతో చేశారు? బంగారం. బంగారం. గట్టిగా బంగారం. బంగారంతో చేశారు. భార్యని బంగారం కంటే ఎక్కువగా చూసుకో. ఎక్కువ. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి. రైట్. నా వెనకాల ఇంకో మాట చెప్పు. అలాగే పట్టుకొని నా వెనకాల. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. కనుక సమస్తం పైన కూడా తనకు అధికారము కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగు. సమయంలో పూలదండలు తీసుకున్నాడు. మంగళమే సునకు మనుజావతారునకు కొంచెం ఎదురేరుగా ప్రభువునకు సేవాధిపతికి మంగళమే యేసునకు ఇప్పుడు మీ ఇద్దరిట్లో
మీ ఇద్దరిట్లో ఒకవేళ చిన్న పోటీ పెడితే ఎవరు వేస్తారనేది నేను చూస్తాను. మీకు ఎక్కువగా ఎవరికి ప్రేమ ఉంటుందో అనేది ఒక చిన్న టెస్ట్ చేస్తే. ఏమైంది ఏంటండి? తీయండి. La 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 la. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువవు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది బంధం, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకై వేచి ఉండెను. ఒకసారి ఇటు చూడుమా, కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకై వేచి ఉండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది బంధం, కోరుకున్న చెలిమి పొందెను అయినా ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి ఆశలే తీరును. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, సంతకాలు పెట్టు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో సతీష్ సుప్రియలు రింగులు మార్చుకోవటం ద్వారా, ప్రమాణములు చేయటం ద్వారా, అలాగే వారు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి పువ్వుల దండలు వేసుకోవడం ద్వారా వీరు భార్యాభర్తలుగా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేకనామున నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇరువురు మరి మోకరించినట్లేదంటే దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి సంతకాలలో మరి అబ్బాయి తరపున సతీష్ గారి తరపున ఇద్దరు, అమ్మాయి తరపున ఇద్దరు రిజిస్టర్ చేసిన దాంట్లో అనగా
రిజిస్టర్లో సంతకాలు పెట్టవలసింది. సంతకాలు చేయడానికి పెద్ద మనుషులు అబ్బాయి తరపున 2, అమ్మాయి తరపున 2 ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సమయంలో మీరు ఇరువురు కూడా మోకరిల్లినట్లేదంటే ప్రార్థిస్తే మీరు అడిగి ఉండవండి, సైన్ చేసేవాళ్ళు సైన్ అడిగి ఉండండి. మీరు ఇద్దరు మోకరిల్లండి, మీరు ఇద్దరు కూడా ఇటు సైడ్ వచ్చేసి నాయకులు కొంచెం జరపండి, కొంచెం ఇటు జరపండి, తర్వాత పెడితే కానీ కొంచెం ఇటు జరపండి, కొంచెం మోకరించండి, వీళ్ళు మోకరించండి అన్న ప్రార్థన చేస్తాం. దైవ సేవకులు ముందుకు వచ్చలేదంటే ఈ ఇరువురిని దంపతులను దీవిస్తాం. కొంతమంది అలాగే అట్లాగే వేణు పాస్టర్ గారు వారి యొక్క తండ్రి పాస్టర్లు దైవ సేవకులు ముందుకు వచ్చినదంటే ఈ జతపరచబడినటువంటి ఈ యవన బిడ్డలను ప్రభు దీవించినట్లు ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దాం. దేవుడయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. మా ప్రియమైనటువంటి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. భూమియు ఆకాశంను సృజించిన సృష్టికర్తమైన దేవానికి వందనాలు. ఘనమైన నీ నామంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే అధికారం వహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దైవ సేవకుల ద్వారా నీ వాక్యం చేత నాయన సతీష్ నాయన, అదేవిధంగా నాయన లూసిని జ్ఞాపకం చేసుకుని వారిని మీరు జతపరిచిన నీ ప్రేమ కొరకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. వారి యొక్క దాంపత్య జీవితంలో నిత్యము వారితో మీరుండి నాయన మీ సమాధానకరమైనటువంటి నిబంధన బిడ్డలతో ఉంచమని ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయమందు తండ్రి ఇరుపక్ష తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అందరూ కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాం. ముఖ్యంగా వీరిరువురు దేవుని సన్నిధిలో మా ప్రియులు మరి కొండ సాల్మన్ గారిని బట్టి, మిసెస్ సాల్మన్ గారిని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. అదేవిధంగా వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు సతీష్ జ్ఞాపకం చేస్తుంటున్నాం. అదేవిధంగా ప్రభాకర్ సంధ్యమని జ్ఞాపకం చేసుకుని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క సుప్రియను జ్ఞాపకం చేస్తుంటున్నాం. ప్రభా, సహాయం చేయండి. వారు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే కలిగి జీవించడానికి సహాయం చేయండి. ప్రతి సమయము తండ్రి నీకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయం చేయండి. తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కొరకై మీరు పిలిచిన పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. తండ్రి నాయన సహాయం చేయండి. చేరొచ్చిన దైవ సేవకులందరూ కూడా మరొకసారి పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి నీకు వందనాలు. ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా క్రమంగా మర్యాదగా నీకు మహిమకరంగా జరిగించిన నీ ప్రేమ కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మా మధ్యన మీరు ఆత్మస్వరూపుడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ నూతన దంపతులను మీరు బహుగా బ్లెస్ చేయమని, ఆశీర్వదించని దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. తర్వాత లేచిలేండి, సంతకాలు పెట్టించాను. ఇంకొక ఈ సమయంలో పెళ్లి కుమారుని తరపున ఇద్దరు, పెళ్లి కుమార్తె తరపున ఇద్దరు సంతకాలు చేయడానికి రండి. తీసుకో. పెళ్లి కుమార్తె తరపున 2, పెళ్లి కుమారుని తరపున 2 ముందుకు వచ్చి సంతకాలు పెట్టవలసిందిగా మనవి చూస్తూ ఉన్నాను. బ్రదర్స్, ఈ దినం ఎంతో శుభదినం, సతీష్ జీవితంలో మరువని ఆనంద దినము, సుప్రియ జీవితంలో మరువని ఆనంద
దినము, ఈ దినం ఎంతో శుభదినం. సతీష్ జీవితంలో మరువని ఆనంద దినము, సుప్రియ జీవితంలో మరువని ఆనంద దినము. ఈ దినం ఎంతో శుభదినం, ఈ దినం ఎంతో శుభదినం. సతీష్ జీవితంలో మరువని ఆనంద దినము, సుప్రియ జీవితంలో మరువని ఆనంద దినము. ఈ దినము వనమున పూసిన పుష్పం, పతిన వనమున ఎరిసిన భ్రమరం. పురవరి వనమున పూసిన పుష్పం, పతిన వనమున విరిసిన భ్రమరం. ఇరువురి కలయిక మధురాతి మధురం, ఇరువురి కలయిక మధురాతి మధురం. మన బంధుమిత్రులకు ఆనంద భరితం, మన బంధుమిత్రులకు ఆనంద భరితం. ఈ దినం ఎంతో శుభదినం, సుప్రియ జీవితంలో మరువని ఆనంద దినము. సతీష్ జీవితంలో మరువని ఆనంద దినము. ఈ దినము Praise the Lord. సుప్రియాల వివాహము, దేవాతి దేవుని ఘన సంకల్పం. సతీష్ సుప్రియాల వివాహము, దేవాతి దేవుని ఘన సంకల్పం. ఇరువురి కలయిక మధురాతి మధురం, ఇరువురి కలయిక మధురాతి మధురం. మన బంధుమిత్రులకు ఆనంద భరితం, మన బంధుమిత్రులకు ఆనంద భరితం. ఈ దినం ఎంతో శుభదినం, సుప్రియ జీవితంలో మరువని ఆనంద దినము. సతీష్ జీవితంలో విడువని ఆనంద దినము. సుప్రియ జీవితంలో మరువని ఆనంద దినము. సతీష్ జీవితంలో మరువని ఆనంద దినము. ఈ దినం ఎంతో శుభదినం. సతీష్, సుప్రియ, మే గాడ్ బ్లెస్ యూ. దగ్గర ప్రైజ్ ది లార్డ్.
సమయంలో దేవినామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో సుప్రియ, సతీష్ ఇరువురు కూడా దేవుని యొక్క సన్నిధానంలో సంఘం ఎదుట, పెద్దల ఎదుట, సమాజం ఎదుట భార్యాభర్తలుగా మరి వారు ఈ రోజున తీర్చిదిద్దడం జరిగింది. ఇటు మీరు ఒకసారి నిలబడండి. వచ్చేసి ఇక్కడ ఉండండి. కొంచెం జరిగినాను. తర్వాత నెక్స్ట్ గోల్డ్ చేయించారంట, కొంచెం ప్రేయర్ చేయిస్తాం. చేయించండి అబ్బాయికి. సమయంలో మరి పెళ్లి యొక్క సర్టిఫికెట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. దైవ సేవకులు వచ్చేసి నిలబడండి. సర్టిఫికెట్ పట్టుకోవాలి. అటు సైడ్ పట్టుకోవాలి. వెళ్ళి మీరు కూడా చేయండి తమ్ముడు. తీ తమ్ముడు అయిపోతుంది. ఇది పట్టుకో చివరికి ఒక్కసారి. అమ్మ రైట్. గోల్డ్ చైన్ చేయించారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అమ్మాయికి ఓకే, ప్రార్థన చేద్దాం. నేను ఫస్ట్ దయగల తండ్రి, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ గోల్డ్ చైన్ని కూతురుగా ప్రేమించి గుర్తుగా ఇచ్చినటువంటి ఈ బంగారమును ధరించుకొని చుండగా తోడుగా నడిపించి మీ అభిషేకం అనుగ్రహింపచేయండి. క్రీస్తు ద్వారా అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చేసి మీరు ఎవరు వేస్తారో వేస్తారు. మీరు ఒక్కోసారి ఇట్లా కొంచెం విడిచండి. సతీష్కి ఎదురుగా ఉండి, సతీష్కి ఓకే, కొంచెం రైట్. చివరిగా మంచిది. సమయంలో చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. వారు బంగారం వేసుకుంటారు. తర్వాత ఆశీర్వదిస్తాం. దయగల తండ్రి, ప్రేమామయుడ, కృపగల యేసయ్య, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించి ప్రభువా సతీష్, సుప్రియలను మీరు దీవించి ఆశీర్వదించి ఒకటిగా చేసి ప్రభువా అంతనే రింగులు మార్చుకోవడం ద్వారా, ప్రమాణం చేయటం ద్వారా, పూలదండలు వేసుకోవటం ద్వారా ప్రభువా వారు భార్యాభర్తలుగా తండ్రి మీరు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామమున వీరిని భార్యాభర్తలుగా తండ్రి ప్రకటన చేస్తూ ఉన్నాం. దయగల దేవా, వీరు జీవితంలో సంతానంతో, ఘనతతో, పరసంబంధమైన భూసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని అనేకులకు ఆశీర్వకరంగా, మీకు మహిమకరంగా ఈ యవన బిడ్డలు మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మీరు భార్యాభర్తలుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున ప్రకటన చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ వారు నాకు అనుగ్రహించేసినటువంటి లైసెన్స్ని బట్టి వీరు సమాజంలో, సంఘంలో భార్యాభర్తలుగా వీరిని తీర్చిదిద్దడానికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ప్రకటన చేయిస్తున్నారు. దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా విడదీయకూడదు, చివరికి వీరైనా కూడా విడిపోకూడదని దేవుని ఆజ్ఞ ద్వారా ఆజ్ఞాపిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు దైవ సేవకులు అందరూ కూడా వస్తే ఒక ఫోటో తీయడానికి వీలవుతుంది. అమ్మాయి పట్టుకోండి. నేను అటు రావాలి. చైన్ అందరికీ వందనాలు. వివాహం ముగించబడ్డది. సతీష్, సుప్రియ
ఎవరైనా విశేష తెలపాలనుకుంటే దయచేసి ఇది అయిపోయిన తర్వాత చిన్న ప్రోగ్రాం వారు చేస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత మీరు రావచ్చు. భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాతైనా మీరు రావచ్చు. వచ్చి విశేష తెలియజేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలసే, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలసే. అవ్వను చేసి జతపరచి ఫలించుమని దీవించేను, సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. అవ్వను చేసి జతపరచి ఫలించుమని దీవించేను, సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతీక్షను. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతీక్షను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్యాభర్తల సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్యాభర్తల సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను సాటించాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను సాటించాలి. సంతానమును పొందుకొని
ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి.
హల్లెలూయా. గతకాలమంతయును కాచావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా.